తమ భూములకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్ రెండవ ప్రాజెక్టు ముందు భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ కాలుష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ జంగేడు, ఫకీర్గడ్డ, కాకతీయ కాలనీ భూ నిర్వాసితులు ఓపెన్ కాస్ట్ రెండవ ప్రాజెక్టు ముందు ఆందోళన చేశారు. గత 9 సంవత్సరాలుగా తమ భూములు తీసుకుని సింగరేణి సంస్థ ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తుందని, ఎన్నిసార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టినా స్పందించడం లేదని, వెంటనే సింగరేణి యాజమాన్యం తమ భూములను, ఇళ్లను తీసుకుని నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు భూ నిర్వాసితులు. మాకు హనుమాన్ నగర్ కు డెవలప్మెంట్ లేదు. వీళ్ళ ఓసీ చేయబట్టి మస్తు ఇబ్బందుల పాలైతున్నా. మొత్తం బ్లాస్టింగ్ అయ్యి గోడలు గిన్నె అన్ని కూలిపోతున్నాయి. పిల్లలు బాధపడతారు, మా హెల్త్లు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి. కాబట్టి మాకు ఏదో ఒక న్యాయం కంపల్సరీ ఇప్పుడు జరగాలి. మాకు జరుగుతూనే ఇక్కడి నుండి కదులుతాం, లేకపోతే కదిలే సమస్య లేదు. మేము పోనే పోం, మాకు ఎవరితో అవసరం లేదు, మేమే కొట్లాడుకుంటాం. ఈ ఇండ్లు పడ్డాక తర్వాత ఓసీ పడ్డదే కానీ తప్ప ఓసీ అయినాక తర్వాత మేము ఇళ్ళనైతే కట్టుకోలేదు. ప్రతి సంవత్సరం ప్రతిసారి పోయి జీఎంను కలవడం జరుగుతుంది. ధర్నాలు చేసినాం, రిప్రజెంటేషన్ ఇచ్చినాం, కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. మాకు ఉన్నటువంటి ఈ ఓసీ ఫస్ట్ ఈ రోడ్డుకు, జంగేడు రోడ్డుకు ఫస్ట్ ఇల్లు నాదే. ఈ ఇల్లుకు పక్క పుంటే అంత కొడితే 20 మీటర్లు కూడా లేదు ఈ ఓసీ. అంతకుముందు 100 మీటర్లు, ఇది 100 మీటర్లకు అనుగుణంగా ఉండాలనేది ఒక జియో ఉంది. దాన్ని అమలు చేయకుండా 30-35 మీటర్ల ఉన్నటువంటి మా ఇళ్లను కూడా తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సింగరేణి యజమాని జీఎం గారు మా యొక్క సమస్యలను పరిష్కరించి పై అధికారులతోటి మాకు పరిష్కరించే విధంగా న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాగా వీరు చేస్తున్న ధర్నాకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు రవి పటేల్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఎస్పీకే సాగర్, డీఎస్పీ నాయకులు కొత్తూరి రవీందర్, భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి మద్దతు తెలిపారు. భూ నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లిలోని ఓపెన్ కాస్ట్ వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ఏవైతే కాలనీలు ఉన్నాయో, ఆక్దార్వాడ కానీ, కాకతీయ కాలనీ కానీ, ఇప్పుడు మసీద్ కాలనీ కానీ, హనుమాన్ నగర్ కానీ, శాంతినగర్ కానీ, ఫకీర్గడ్డ కానీ, వీళ్ళకందరికీ ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వకుండా తాత్సారం చేస్తుంది సింగరేణి యాజమాన్యం. ఇన్ని సంవత్సరాలైనా అనేక మంది చనిపోతారు ఇక్కడ. ఎందుకంటే దానివల్ల ప్రకృతి గాలి వల్ల అనేక మంది చనిపోతారు, అనేక ఇబ్బందులు అవుతున్నాయి. వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో నష్టపరిహారం ఇస్తే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా స్పందించి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న జీఎం గారు కానీ ఎవరైనా అధికారులు స్పందించాలి. ఖచ్చితంగా జీఎం గారు కూడా వారం రోజులలో ఏదైతే ఈ భూ నిర్వాసితులందరికీ నష్టపరిహారం ఇవ్వకుంటే ఖచ్చితంగా ఈ కాలనీలో ఉన్న ఎవరైతే ఆకుదారివాడ కానీ, ఈ మసీద్ కాలనీ, హనుమాన్ నగర్, శాంతినగర్, ఈ కాకతీయ కాలనీ నివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకునే ప్రతి చర్యకు, ప్రతి పనికి, ప్రతి పోరాటానికి ధర్మ సమాజ్ పార్టీగా ముందుండి ఖచ్చితంగా వాళ్ళ వెంట ఉంటామని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మా యువకులు ముందుకు వచ్చి ఇది చావో రేవో తెలుసుకోవాల్సిన సమయము కాబట్టి ఇప్పుడు జీఎం గారు సిఎండిని కల్పించి మా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ అంటారు. నేను దయచేసి జీఎం గారు కూడా చెప్పేది ఏంటంటే ఇది ఎన్నో రోజులు కాదు, వారం రోజుల లోపల మాకు సిఎండిని కలిపియాలి, మా సమస్యను పరిష్కారం చేయాలి. లేకుంటే మాకు భూములు అవసరం లేదంటే మేము మైన్ ఎట్లతో చూస్తాము. ఈ విషయంలో మాత్రం వెనకేది తగ్గేది లేదు. పేదలకు నష్టపరిహారం వచ్చే వరకు పోరాడతాం. చాలా మంది ఆ ఎస్టీపీపీతో చాలా ప్రాబ్లం అవుతుంది. ఎవరైనా చనిపోతే బొంద పెట్టడానికి కాల్చడానికి స్థలం లేదు. ఈ విషయం తక్షణమే మీరు చర్య తీసుకొని ఆ 2 ఎస్టీపీపీ తరలించడము, ఇంకొకటి శ్మశాన వాటిగా మీ సిఎస్ఆర్ నిధులు ఎన్నో ఉన్నాయి, డబ్బులు బొచ్చడు ఉన్నాయి, అది తక్షణమే చేయాలని కోరుతూ ఓసీ2 పక్కన ఉన్న భూ నిర్వాసులు అందరం వెంటనే నష్టపరిహారం కల్పించి R&R ప్యాకేజ్తో పాటు మాకు సురక్షితమైన ప్రాంతాల్లో తరలించాలని ఓసీ2 క్వారీని దిగ్బంధం చేయడం జరిగింది. స్థానిక ఏరియా జీఎం గారు వచ్చి తక్షణమే చైర్మన్ గారితో మాట్లాడి హనుమాన్ నగరు, ఫకీర్గడ్డ, ఆకుదారివాడ, మసీద్ కాలనీ అన్ని గ్రామాలకు మీకు వెంటనే నష్టపరిహారం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జీఎం గారు ఇచ్చిన మాటను 10 రోజులలో నిలబెట్టుకోకపోతే మళ్ళీ ఈ యొక్క 4 గ్రామాల ప్రజలందరం కలిసి డైరెక్ట్ మేము ఓసీ2 క్వారీలో పెద్ద ఎత్తున 1000 మందితోని వంట వార్పు కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా ఇటు బ్లాస్టింగ్లో కానీ, ఇటు దుమ్ముతో కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది గత 10 సంవత్సరాలుగా ధర్నా చేస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు మభ్యపెడుతూ మాటలు చెప్తూ ఏదో ఒక రాజకీయ నాయకులతో చెప్పించుకొని పబ్బం గడిపేటువంటి కార్యక్రమం గత 10 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నది. మీ అందరికీ నష్టపరిహారం ఇస్తాము, త్వరలో ఇస్తామని ఇళ్ళ మీద బాంబులు పడ్డ, ఇళ్ళ మీద రాళ్ళు పడ్డప్పుడు కూడా ఏమాత్రం చెల్లం లేకుండా
చెప్పగానే వచ్చి మాట్లాడి చేస్తామని చెప్పి మోసపూరితంగా వారి యొక్క పనిని గడిపించుకొని ఇప్పుడు ఏదైతే జరుగుతూ ఉన్నదో దీన్ని మా పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే వారు ఎట్లయితే గతంలో హామీ ఇచ్చిందో పకీర్గడ్డ ఆగ్దార్వాడ ఇల్లులని తక్షణమే తీసుకొని R&R ప్యాకేజ్ కింద ఏదైతే ఇప్పుడు గడిగన్పల్లికి ఎక్కడైతే కేటాయిస్తూ ఉన్నారో ఆ పక్కనే వీరికి కూడా కేటాయించాలి. భూ నిర్వాసితులకు R&R ప్యాకేజ్ ఇస్తా అని చెప్పి పలుమార్లు ఇక్కడ ఉన్న జీఎం కానీ అప్పుడున్న జీఎం కానీ పలుమార్లు ప్రకటించి పేపర్ ద్వారా ప్రకటించినా కూడా ఇప్పటి వరకు మాకు నష్టపరిహారం చెల్లించలేదు. దీని పక్షాన మా భూ నిర్వాసితులు భూపాలపల్లి పకీర్గడ్డ వాస్తవ్యులు ఈరోజు సింగరేణి యాజమాన్యాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే స్థానిక జీఎం పోలీస్ అధికారుల ద్వారా మమ్మల్ని నిర్బంధించి ఈరోజు భూ నిర్వాసితులను వాళ్లకు R&R ప్యాకేజ్ అడ్డుకుంటా ఉన్నది. కాబట్టి నేను స్థానిక ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యేను అడుగుతా ఉన్నా, తక్షణమే గత ప్రభుత్వంలో మీరు ఏదైతే ఇక్కడ హామీలు ఇచ్చిలో పకీర్గడ్డ గడ్డిగానిపల్లి వాస్తవులకు ఇచ్చిల్లో ఆ తక్షణమే ఆ హామీని నెరవేర్చాలి. ఇక్కడ ఉన్న కుటుంబాలకు R&R ప్యాకేజీని తక్షణమే ప్రకటించాలి. తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ఈ వేదిక ద్వారా యావత్ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. గత 16 సంవత్సరాల నుండి కూడా వీళ్ళకు కోల్పోయినటువంటి భూములకు నష్టపరిహారం ఇంతవరకు కల్పించడం లేదు. వెంటనే జీఎం గారు ఆర్డీఓ గారు వచ్చి కలెక్టర్ గారు వీళ్ళ యొక్క సమస్యను పరిష్కరించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా వీళ్ళకు ప్రతి ఒక్కరు కూడా మేము ఇప్పిస్తాం మీకు అండగా ఉంటామని చెప్పి ఏ ఒక్కరు కూడా ఇంతవరకు వీళ్ళకు న్యాయం చేయలేదు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి స్థాయిలో వీళ్ళని ఇనిషియేటివ్గా తీసుకొని మేము పెద్ద ఎత్తున ఇక నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వెంటనే వీళ్ళకు రావాల్సినటువంటి ప్యాకేజీలు ఇవ్వాలని, లేని ఎడల పెద్ద ఎత్తున తెలంగాణ రాజ్యాధికార పార్టీ రేపటి నుండి వీళ్ళ యొక్క కార్యాచరణకు ప్రతిదానికి కూడా మద్దతు ప్రకటిస్తామని మేము తెలియజేస్తున్నాం. భూ నిర్వాసితుల ధర్నాపై భూపాలపల్లి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వరరెడ్డి స్పందించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల భూ నిర్వాసితుల సమస్య పరిష్కారం పట్ల ఆలస్యం జరిగిందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్య పరిష్కారం అయ్యే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. చెప్పాను. సో మీరు ఒక కమిటీ లాగా ఇమ్మీడియట్గా నేను స్టేట్ కల్పిస్తాను. మీరు ఒక కమిటీ లాగా ఫామ్ కండి, ఒకరోజు డేట్ చెప్తే ఆ డేట్ని అపాయింట్మెంట్ తీసుకొని నేను కూడా CNMD గారి దగ్గరకు వస్తాను. టోటల్గా ఆల్రెడీ రమేష్ గారు ఇందాక చెప్పినట్టు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా CNMD గారికి మరియు డైరెక్టర్ గారికి కూడా మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఎక్స్ప్లెయిన్ చేసి సాధ్యమైనంత వరకు పాజిటివ్గా అది వచ్చేటట్టు ప్రయత్నం చేద్దాం. నేను కూడా పాజిటివ్గా చెప్తాను ఆల్రెడీ. సో మీరు ఒక కమిటీ ఫామ్ చేసుకొని నాకు ఫలానా డేటు అని చెప్తే ఇమ్మీడియట్గా ఆ డేట్లో మేము తీసుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏంటంటే ఏదైనా DPR ముందే ప్రిపేర్ అవుతుంది. DPR ప్రిపేర్ అయిన తర్వాత ఆల్రెడీ DPR ప్రిపేర్ చేసేటప్పుడే ఎన్ని ఇండ్లు ఉన్నాయి ఏంటి అనేది ఒక డిసైడ్ చేసేసి ఆ DPRలో ఇంత కాస్ట్ ఎస్టిమేషన్ చేసేసి మినిస్ట్రీకి సబ్మిట్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని అనుకోని కారణాల వల్ల కొందరి వల్ల కొన్ని ఎక్స్ట్రా ఇండ్లు కట్టడం వల్ల ఆ DPR కాస్ట్ ఎక్కువ అవుతుంది. దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. అసలు ఆ ఇండ్లు కట్టకుండా ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు.